సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ అంత ఈజీగా అయితే యూట్యూబ్ పేమెంట్ తీసుకునే స్టేజ్ వరకు అయితే నేను రాలేదు. వెల్కమ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, ఈ వీడియో మాత్రం నా యూట్యూబ్ ఇన్కమ్ గురించి అనమాట. సో చాలా కష్టపడిన తర్వాత ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి నేను పేమెంట్ అయితే తీసుకోగలిగాను. సో ఆ జర్నీ అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఏంటి అన్నది నేను ఇదే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి స్టార్ట్ చేయాలా వద్దా కూడా చెప్తాను. సో అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు వ్లాగ్స్ ఛానల్. అండ్ ఇప్పటివరకు మంచిగా నాకైతే సపోర్ట్ వచ్చింది, బట్ నా వీడియోస్ అన్నవి ఒక్కటి కూడా వైరల్ అవ్వలేదు. అందుకే నేను యూట్యూబ్ పేమెంట్ తీసుకోవడానికి చాలా లేట్ అయింది. నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నా జర్నీ విషయానికి వచ్చేస్తే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే ఆల్మోస్ట్ 2 to 3 years అయిపోయింది. అండ్ మానిటైజేషన్ అయ్యి మాత్రం 1 year అయిందనమాట నా ఛానల్. అండ్ మనకి ఇంత లేట్గా పేమెంట్ ఎందుకు వచ్చింది అంటే మన ఛానల్ అయితే వీడియోస్ ఏవి వైరల్ అవ్వలేదు. సో అందులో నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అందుకే నాకు ఇంత లేట్ అయింది. బట్ అట్ లాస్ట్ నేను ఎలాగైనా చెయ్యాలి అని అనుకున్నాను. అందుకే చాలా కష్టపడిన తర్వాతనే ఆల్మోస్ట్ ఒక 150 వీడియోస్ చేశాకనే ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు ఒక్కొక్క డాలర్ అన్నీ క్రాస్ చేసుకుంటూ నా చేతికి పేమెంట్ వచ్చే వరకు ఈ టైం అయిందనమాట. అండ్ ఈ పేమెంట్ అయితే వచ్చి ఒక 15 days అయ్యింది. సో 15 days నుంచి ఒకటే టెన్షన్ ఉండే, ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వగానే అయిపోదు, అది ఒక స్టెప్ అనమాట. సక్సెస్కి ఒక స్టెప్ మానిటైజేషన్ అవ్వడము, దాని తర్వాత ఇంకా చాలా స్టోరీ ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నా కూడా, యూట్యూబ్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూట్యూబ్లో ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనకి పిన్ రావాలి, పిన్ వచ్చిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కావాలి, అన్నీ అయిన తర్వాత ఇంకొక ఎత్తు ఏంటన్నది నాకు నా $100 కంప్లీట్ అయ్యాకనే నాకు అర్థమైందనమాట. ఎందుకంటే ఈ డాలర్స్ అన్నీ కంప్లీట్ అయిపోగానే మనకు ఒక ఈమెయిల్ వస్తుంది, మీరైతే మీ పేమెంట్ $100 కంప్లీట్ అయ్యింది, మీరు పేమెంట్ తీసుకోవచ్చు అని. సో దానికోసం మళ్ళీ మనము ఒక ట్యాక్స్ వెరిఫికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పంపించిన ఈమెయిల్లోనే మనం చూసి చేసుకోవాలి అది. అండ్ మన యాడ్సెన్స్ లాగిన్స్ మనకు అప్పుడు పనికి వస్తాయి అనమాట. సో యాడ్సెన్స్ కూడా నేను ఆల్రెడీ మనది మానిటైజేషన్ అయినప్పుడే నేను క్రియేట్ చేశాను. సో నేను ఆ పాస్వర్డ్ కూడా మర్చిపోవడం జరిగింది, బట్ అట్ లాస్ట్ దొరికింది. అండ్ సక్సెస్ఫుల్గా నేనైతే యూఎస్ టాక్సేషన్ ఫామ్ ఒకటి B16 ఏదో ఉంది, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయంగానే ఇమ్మీడియట్గా మనకు అక్కడ మెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని. అది వచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇప్పటి నుంచి మనకి యూట్యూబ్ పేమెంట్స్ వస్తూనే ఉంటాయి. అంటే దానికి కూడా $100 ఉంటుంది కదా, ఎవ్రీ $100కి ఒక పేమెంట్ అయితే వస్తుంది అనమాట. బట్ అదే చాలా కష్టము అచీవ్ చేయడము. ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి మా అంటే ఒక $1 $2 వస్తాయి నాలాంటి యూట్యూబర్కి అయితే. నాలాంటి యూట్యూబర్కి అని ఎందుకన్నానంటే మన ఛానల్లో వీడియోస్ ఏవి వైరల్ అవ్వలేదు. సో నాకు వచ్చే వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయో ఏంటో నాకు తెలీదు. ఎందుకంటే ఏ యూట్యూబర్ అయినా ఒక 100 వీడియోస్ పెడితే ఒక్క వీడియో అయినా ఒక 1 lakh వ్యూస్ క్రాస్ అవ్వాలి అనేది వాళ్ళు ఆశపడతారు. సో నాకు కూడా అలాంటిది ఆశ ఉండే, బట్ చాలా ట్రై చేసిన తర్వాత చాలాసార్లు మధ్యలో వదిలేసిన. అది నేను చేసిన ఒక మిస్టేక్. ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి. కంటెంట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, పెట్టడానికి చాలా టైం పడుతుంది. బట్ వ్యూస్ అయితే అంత తక్కువ రావడంతో నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే మానిటైజేషన్ అయ్యిందో అండ్ నా ఛానల్కి టార్గెట్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యావో అప్పటి నుంచి డిసైడ్ అయినా. సో అందుకే మళ్ళీ వీడియోస్ అన్నది స్టార్ట్ చేసా. ఏదేమైనా వీడియోస్ అయితే ఆపను, పెడతానే ఉంటాను. నాకు తెలిసినవి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ పెడతానే ఉంటాను. అండ్ నాకైతే నా బ్యాంక్ అకౌంట్ నేను ఏదైతే ఇచ్చానో ఆ బ్యాంక్ అకౌంట్కే
నాకు ఇంత మనీ అయితే వచ్చింది. అండ్ డైరెక్ట్గా యూట్యూబ్ ఇన్కమ్ అయితే చెప్పొద్దంట యాజ్ పర్ యూట్యూబ్ రూల్స్ ప్రకారము. సో నేనైతే నాకు ఎంత వచ్చింది ఏంటి అన్నది నేను ఏదన్నా వస్తువులు కొంటే ఎంత అవుతుందో అంత క్యాలిక్యులేషన్ తోటి చెప్తాను. అండ్ ఇవన్నీ ట్యాక్స్ డిడక్ట్ అయ్యి వస్తాయి. సో దీనికి కూడా మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ డిడక్ట్ అయ్యి వస్తాయి. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే $1 సంపాదించడమే కష్టం అని అనిపిస్తుంది. అండ్ అలాంటిది ఇంత కష్టపడినందుకు అట్లీస్ట్ నాకు కొంచెమైనా వచ్చింది అనేసి నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే $100 క్రాస్ అయిపోయింది, నాది క్రాస్ అయిపోయిన తర్వాతనే నాకు పేమెంట్ అన్నది వచ్చింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ పేమెంట్ తీసుకున్నందుకు. అమౌంట్ చాలా తక్కువనే, బట్ కష్టం చాలా ఎక్కువ ఉంది దీని వెనకాల. ఆ కష్టానికి నేను ప్రతిఫలం అనుకుంటున్నాను. అండ్ కొంచెం తెలుగు ఎక్కువనే మాట్లాడేస్తున్నా. సో ఆ కష్టానికి ఇది రిజల్ట్. అండ్ ఈ మనీ నేను ఎలా ఖర్చు పెడతానో కూడా మీకు ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా చూడండి. ఈ మనీకి ఇంకా మనీ యాడ్ చేసి ఒక ఐటమ్ అయితే తీసుకోబోతున్నాను. అండ్ సో ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ విషయానికి వచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ కాస్ట్ ఒక 1000 రూపీస్ అనుకో, నేను ఇలాంటి వాచెస్ ఒక 10 కొనగలుగుతాను. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని డాలర్స్ వచ్చి ఉంటాయి అండ్ ఎంత అమౌంట్ అన్నది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ వాచ్ కాస్ట్ ఒక 1000 రూపీస్ అయితే నేను అలాంటివి ఒక 10 వాచ్లు కొనగలుగుతాను. సో అదే నాకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్. సో ఇదైతే చాలా కష్టపడి సంపాదించాను యూట్యూబ్లో. అండ్ ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేయాలా వద్దా అని ఒక క్వశ్చన్ ఉంటుంది చాలామందికి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అవి లేవు ఇవి లేవు అని అన్నీ కొనేస్తుంటారు. అండ్ ప్లీజ్ అలా మాత్రం చేయకండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ఎవరికైనా ఒకటే. బట్ నేను ఆలోచించింది ఏంటంటే, ఇన్కమ్ ఖర్చు అయితే పెట్టకండి, ఉన్న వాటితోటే చేయడానికి ట్రై చేయండి. కొంచెం క్లారిటీ ఉన్న ఫోన్, ఒక ట్రైపాడ్ ఉంటే సరిపోతుంది. చిన్న మైక్ ఉంటే ఇంకా బెటర్. సో దట్ వీడియోస్ అయితే షూట్ చేయండి, కంటిన్యూస్గా పెట్టండి. నేను చేసిన మిస్టేక్ అయితే వీడియోస్ మధ్యలో ఆపేసాను. 1 month 2 months కూడా పెట్టలేదు. ఎందుకంటే వ్యూస్ రాకపోవడంతో చాలా డిసప్పాయింటింగ్గా ఫీల్ అయ్యాను. సో ఆ తప్పు మాత్రం మీరు చేయకండి. వ్యూస్ వచ్చినా రాకున్నా పెడుతూనే ఉండండి. సో దట్ మీకు ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. సో దట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి మనం పడ్డ కష్టానికి కొంచెమైనా రికగ్నైజేషన్ వస్తుంది పక్కా. సో నాకు వచ్చిందంటే మీకు కూడా వస్తుంది. సో ఇంగ్లీష్లో అంటారు కదా, ఇఫ్ ఐ కెన్ డూ యూ కెన్ ఆల్సో డూ ఇట్ అని. సో అట్లా ఖచ్చితంగా నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలుగుతారు. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైనా మీ టైమింగ్స్ని బట్టి మీరు చేయాలనుకుంటే మాత్రం ఫర్ షూర్ చేయండి. ఇలానే ఒక సర్ప్రైజ్ ఇన్కమ్ అన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నేనైతే యూట్యూబ్ ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసిన. ఏంటంటే నాకంటూ ఒక సపరేట్గా ఏదైనా గుర్తింపు ఉండాలి, నేను తెచ్చుకోవాలి అనేసి ఆ ప్యాషన్ తోటి స్టార్ట్ చేసా. బట్ దీని వెనకాల కష్టం కూడా చాలా ఉంది. అండ్ నేనైతే యూట్యూబ్ పైన ఇన్వెస్ట్మెంట్ అన్నది ఏమి చేయలేదు. నా దగ్గర ఉన్న ఫోన్స్ తోటే అండ్ రెగ్యులర్గా నేను చేసే షాపింగే, రెగ్యులర్గా నా లైఫ్లో ఏమేమైతే ఈవెంట్స్ జరుగుతాయో ట్రావెలింగ్ కానీ అవే నేను అన్నీ పెట్టాను. కానీ యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఇది ఒక నాకు సర్ప్రైజ్ ఇన్కమ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో. అండ్ యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ తీసుకున్న సందర్భంగా నేనైతే ఒక గివ్ అవే పెడతాను. సో మీ అడ్రస్కే ఆ విన్నర్కి నేను గిఫ్ట్ అన్నది పంపిస్తాను అనమాట. నా యూట్యూబ్ ఇన్కమ్ నుంచి తీసి పంపిస్తాను. అండ్ సో ఆ విన్నర్స్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అప్పుడు అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం గివ్ అవే గురించి. బాయ్ బాయ్.